హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ వీడియోలో బోటీని ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి వీడియో పెట్టాము కదా. ఇప్పుడు బోటి గోంగూర ఎలా చేయాలని చెప్పేసి వీడియో పెట్టాను. దీనికి ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేపాలి. దీన్ని కుక్కర్లోనే ఎందుకు తీసుకోవాలంటే కుక్కర్లో అయితే విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుందండి. బోటి ఉడకపోతే అసలు బాగుండదు. మనం ఫస్ట్ ఒక 20 మినిట్సే ఉడకబెట్టుకొని బోటిని క్లీన్ చేసుకుంటాము. కానీ చెయ్యం కదా, అందుకు ఎక్కువ బాగా ఉడకాలి కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నాము. గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అదే కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతుంది 7-8 విజిల్కే. ఇలా బాగా ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం బోటి క్లీన్ చేసేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాము, అయినా కొంచెం వేసుకోవాలి పసుపు. తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. ఆ టమాటా ఉల్లిపాయలు బాగా ఉడికేదాకా బాగా కలుపుతూ ఉండాలండి. అంటే మెత్తగా అవ్వాలి ఇదంతా పేస్ట్ లాగా. అలా బాగా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా బోటి, ఆ బోటీని వేయాలి. వేసేసి బాగా కలపాలండి. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇదంతా ఉంది కదా, అదంతా బోటికి అయ్యేలాగా బాగా కలపాలి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కారము, ధనియాల పౌడరు, జీరా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోండి. ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే ఇదంతా గోంగూర వేసే ముందు కూడా వేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిపేలా కలిపేసి కొంచెం వాటర్ పోసేసి ఇక కుక్కర్ పెట్టేసేయడమేనండి, మూత పెట్టేసేయడమే. ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా మూత పెట్టాలి. ఈలోపు కొంచెం గోంగూర, 2 టమాటాలు, గోంగూరకు సరిపడినన్ని ఒక 7-8 పచ్చిమిరపకాయలు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దాన్ని మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలండి. కుక్కర్ విజిల్ వచ్చేసినాయండి 7. మూత తీసాను. మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని తీసి వేస్తాము. నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, సో అందుకని ఇప్పుడు వేసాను. మీ ఇష్టం, అప్పుడైనా వేసుకోవచ్చు, కుక్కర్ విజిల్ పెట్టే ముందైనా వేసుకోవచ్చు. గోంగూరని వేస్తున్నామండి. ఇలా గోంగూరని వేసుకున్నామండి. వేసుకునేసి ఈ గోంగూరని బాగా కలపాలి, ముక్కలకి బాగా పట్టేలాగా. గోంగూర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, పుల్లగా. తక్కువ ఉంటే బాగుండదు. ఇలా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆ గోంగూరలో బోటి ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఉడికితే అప్పుడు ఆ రెండు టేస్ట్ బాగుంటుందండి. బోటిలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం గోంగూరకు వచ్చేస్తాయి, చాలా బాగుంటుంది. గోంగూరలో ఉన్న పులుపు బోటికి వస్తుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇదండి ఉడుకుతుంది. తర్వాత నేను చూసుకున్నానండి, ఉప్పు సరిపోలేదనిపించింది, సో అందుకని చెప్పేసి ఉప్పు వేసాము. ఇది ఒక్కసారి కలుపుతున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.